ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెషయా గ్రంథం 66 అధ్యాయము 14వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. లేఖనం సెలవిచ్చినట్లుగా తండ్రి నాయన ఉల్లాసంతో ప్రతి వారిని నింపండి, ఎముకలకు బలమును శక్తిని అనుగ్రహించండి. నీ ఆత్మశక్తితో ప్రతి వారిని నడిపించండి, కృంగిన వారిని లేవనెత్తండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలను దయచేయండి, మంచి సంబంధాలు సమకూర్చండి. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి, నీ దీవెనలతో నింపండి. సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి వారి మీద నుంచి కాపాడండి. అలాగే ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచు. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాలు, చదువుల్లో కూడా నువ్వు తోడుగా ఉండి సహాయం చేయి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. నా దేశాన్ని రక్షించండి, ప్రతి వారిని నీ కృపలో వర్ధల చేసి కాపాడండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తిపట్టుకొని వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. ప్రార్థనకు జవాబును దయచేయండి. దేవులతో నిమ్మని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్.